ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము చదువుతున్నాను. 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనము. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఆయన సన్నిధానంలో నీతిమంతులుగా బ్రతికే జీవితాలకు, అట్టి నమ్మకమైన స్థితిలో నిలబడ్డ వారికి ఆయన అతి సమీపముగా ఉన్నాడు. అందుకే ఆయన ప్రార్థనలు వింటాడు. ఆయన కనుదృష్టి మన పైన ఉంటుంది. ఆయన కనుదృష్టి కలిగిన వాడు, ఆయన దృష్టిలో నిలబడ్డవాడు ఉన్నత శిఖరం పైన నాటబడగలడు. ఉదాహరణకు దావీదు గొర్రెల కాపరిగా అడవిలో ఉన్నాడు. కానీ దేవుని కనుదృష్టి దావీదు పైన ఉన్నది. సౌలును మార్చి దావీదును రాజుగా అభిషేకించడానికి ఇష్టపడ్డాడు. దేవునికి సమీపంగా ఉండే జీవితంలోని ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నీ ఆర్తధ్వని వింటాడు. నీ కష్టాలను కడతీర్చడానికి, వాటి నుండి విడుదల కలిగించడానికి కావలసిన బలాన్ని, శక్తిని ఆయన మనకిస్తాడు. మనం చాలాసార్లు మొరపెడతాం. జవాబు లేని అరణ్య ఘోషగా మన ప్రార్థనలు మిగిలిపోతాయి. కారణం ఏంటంటారు? కారణము మనము నమ్మకంగా, నీతిగా ఆయనతో కలిగి నిలబడే జీవితంగా లేకుండా ఉన్నప్పుడు మనం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాం. ఆయన వినటానికి ఇష్టపడేవాడు. నీ సమస్యలను తీర్చడానికి ఇష్టపడేవాడు. నీ ఆత్మీయ జీవితంలో కలిగిన లోటుపాట్లను సరిచేయుటకు అనేకమైన దేవుని మాటల చేత నిన్ను బోధిస్తూ నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉంటాడు. కానీ మనము మన బ్రతుకులనే మభ్యపెట్టే వారంగా, అనేక సార్లు కీడు చేసే వారంగా, దేవునికి దూరంగా బ్రతికే వారంగా నిలబడతాం. అట్టి విధంగా నిలబడ్డప్పుడు ఆయన ముఖము ఈ వచనముల భాగంలో రాయబడి ఉంది. ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. స్నేహితుడుగా కనపడడు, రక్షించేవాడుగా కనబడడు. దేవుని దృష్టిలో నీవు అన్యాయపు బ్రతుకులో ఉంటే నీవు ఆయన చూచినప్పుడు నువ్వు భయపడతావు. నువ్వు ఆయన ముందు నిలబడలేవు. అట్టి భయంకరమైన స్థితిలోకి జారిపోయిన వారంగా అయిపోతాం. మన ప్రయాణం ఆయనతోనే అవుతే ఆయనను కలిగిన వారంగా ఉందాం. ప్రార్థిద్దాం, నమ్మకంగా జీవిద్దాం, ప్రార్థనల ద్వారా జవాబులు పొందుకుందాం. నీతి కలిగిన వారముగా ఈ లోకంలో బ్రతుకుతూ అనేకులకు దీవెనకరంగా స్థిరపరచబడ్డ వారంగా ఉందాం. అంతే తప్ప కీడు చేసే వారముగా ఉండి, మన నుండి దేవుడు విముఖుడైన స్థితిలో ఉండి మన కుటుంబానికి శాపాలు కొని తెచ్చే వారంగా ఉండటానికి వీల్లేదు. దేవుడు నిన్ను నమ్మకమైన స్థితిలో స్థిరపరిచి నడిపించును గాక. ఈ వాక్య భాగము నిన్ను బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. ఈ చక్కటి దినము కొరకే కృతజ్ఞతలు. అవునాయన, మేము నీతిగా, నమ్మకంగా బ్రతికి నీ సన్నిధానం నిలబడగలిగితే అయ్యా, నీ కనుదృష్టి మాపైనే ఉంటుంది. మా ప్రార్థనలకు నువ్వు చెవినిచ్చే దేవుడు. ఎన్నో ఇబ్బందులతో, ఇరుకులతో, కష్టాలతో ఉన్న ఈ బ్రతుకులలో విడుదల మనుషులు ఎవ్వరూ లేరని నీ వైపుకు తిరిగి ప్రార్థించినప్పుడు నువ్వు వినే దేవుడవు. నువ్వు చెవినిచ్చి మా ఆకలి తీర్చే దేవుడవు. అయ్యా, ఈ ప్రయాణంలో మేము నీతిగా బ్రతికే వారంగా, నమ్మకంగా నీ కొరకు నిలబడే వారంగా, విశ్వాస జీవితంలో కొనసాగే వారముగా స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. తోడయండి తండ్రి. నాయన, నీకే వందనాలు. మాకు విముఖుడవై ఉండకు అయ్యా. నా తండ్రి, మేము కీడు చేసే జాబితాలో మేము ఉండకుండా మేలుకరమైన బ్రతుకులు, మేలుకరంగా అనేకులకు నిలబడులాగున మమ్మల్ని స్థిరపరిచి నడిపించమని ప్రార్థిస్తూ ఈ దినదీవెన ఆశీర్వాదాలతో నింపి నిలబెట్టమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.